శ్రోతలందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు ఒక మౌనం పలికింది. రచించిన వారు కంటపల్లి సన్యాసిరాజు గారు. కథ విందాము. హృదయాన్ని స్పందింపచేసిన రేఖకు హృదయ స్పందన తెలియపరచాలన్న ఆకాంక్షతో వ్రాస్తున్న లేఖ. కలిసి ఉంటే కలదు సుఖం, కానీ కలిసి ఉండడమే కష్టం. కలిసి ఉండలేరు, ఒంటరిగా బ్రతకలేరు. వింత మనుషులు, వింత మనస్కులు. చుట్టూ మనుషుల మధ్య ఉన్నప్పుడు ఒంటరిగా ఉంటేనే బాగుండును అనిపిస్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడు అందరూ కావాలి అనిపిస్తుంది. ప్రస్తుతం నా పరిస్థితి అలాగే ఉంది. ఉద్యోగం వస్తే అందరికీ దూరంగా నా అభిరుచుల మేరకు ఒంటరిగా హాయిగా ఎంజాయ్ చేయొచ్చు, కావలసినంత ఫ్రీడమ్ అని అనుకునేవాణ్ణి. తీరా అది అనుభవంలోకి వచ్చేసరికి అప్పుడే బాగుండేది అనిపిస్తోంది. ఎన్ని ఉన్నా ఒంటరి అన్న ఫీలింగ్, లోన్లీనెస్ వెంటాడుతూనే ఉంటుంది. ఆ ఫీలింగ్ ని పోగొట్టడానికా అన్నట్లు ఆ రోజు విశాఖపట్నం వెళ్లడం జరిగింది. జగదాంబ సెంటర్లో ఒక షాప్ లో నన్ను ఆకర్షించిన ఒక అందమైన వాల్ డెకరేషన్, అందమైన ప్రకృతి దృశ్యం కింద ఉన్న కొటేషన్ నాకు చాలా నచ్చింది. యు విల్ నెవర్ బీ లోన్లీ ఇఫ్ నేచర్ ఈజ్ విత్ యూ. నిజమే, అందమైన ప్రకృతి మనకు తోడుగా ఉండగా మనం ఒంటరి ఎలా అవుతాం? మన చుట్టూ ఎంతో అందమైన ప్రకృతి, అందమైన ప్రపంచం. వెంటనే కొనేశాను దాన్ని. విజయనగరంలో బిఈడి చేస్తున్న అమ్మాయి ఉందని మీ నాన్నగారు చెప్పగా వినడం తప్ప మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు. ఆ పెయింటింగ్ కొన్న రోజే మీరు విజయనగరం నుండి రావడం జరిగింది. సాయం సంధ్యలో మీ గార్డెన్లో ఉన్నారప్పుడు. మిమ్మల్ని చూసిన మొదటి క్షణం ఎప్పటికీ మర్చిపోలేను. నిశ్చల మానస సరోవరం లాంటి నా మనసులో ఏదో తెలియని అలజడి. మీ నల్లని పెద్ద పెద్ద కనుల మధ్య ఎర్రని బొట్టు, నల్లని కొండల నడుమ నుండి సూర్యుడు ఉదయిస్తున్నట్లు. ఆ సూర్యుని ప్రతిబింబం పెదవులపై పడి మరింత ఎర్రగా రేగే కురులు, గగనాన్ని, ఆ డ్రెస్సు, ఇంద్రధనస్సును, నన్ను చూసి పరిచయపూర్వకంగా నవ్విన నవ్వు, ఉదయ భానుని లేత కిరణాలను గుర్తు చేశాయి. తొలి సంధ్యో మలిసంధ్యో తెలియని సుందర రూపం. ఇదేమిటి? మిమ్మల్ని చూడగానే ప్రకృతి గుర్తుకొచ్చింది. ఒక అద్భుత సత్యం తెలిసిన క్షణం. ప్రకృతి అంటే స్త్రీ అన్నమాట. స్త్రీ తోడుగా ఉన్నంత వరకు ఎవ్వరూ ఒంటరి కాదు. మగవాడి మనుగడ కోసం, మానవ జాతి మనుగడ కోసం భగవంతుడు అందించిన అపురూపమైన కానుక ప్రకృతి, ప్రకృతి కాంత. ఇంకో రోజు అప్స్టైర్స్ లో ఉన్న నా రూమ్ కి వెళుతూ మీకోసం హాల్లోకి చూసి అలానే ఉండిపోయాను. సరస్వతిని గుర్తుకు తెచ్చే విధంగా మీరు వీణ వాయిస్తున్న దృశ్యం. అంతవరకు సినిమా, టీవీల్లో తప్ప వీణ వాయించే అమ్మాయిని ప్రత్యక్షంగా చూడడం అదే మొదటిసారి. ఆ వీణకు నాదాన్ని నేనైతే ఎంత బాగుండు అనిపించింది ఆ క్షణం. కళ్ళు మాట్లాడతాయని, నవ్వుతాయని ఎవరైనా అంటే అంతా ట్రాష్ అని కొట్టిపారేసిన నేను ఇప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోయినా ఎన్నో భాషలు అర్థమవుతున్నట్లు అనిపించింది. ఎన్నోసార్లు మాట్లాడాలి అనుకున్నా అవకాశం రాక మాట్లాడలేకపోయాను. రోజు పొద్దున్న సాయంత్రం మిమ్మల్ని చూడడం అలవాటైపోయింది. ఉదయ భానుని లేత కిరణాల మధ్య పూలు కోయడం, తులసి చెట్టుకు పూజ చేయడం, సాయం సంధ్య నీరెండలో మీ పావురాలతో కుందేళ్లతో ఆడుకోవడం, చూస్తున్న కొద్దీ చూడాలి అనిపించే అందమైన పాదాలు. నిజంగా రేఖగారు, పచ్చని పచ్చికపై ఆ తెల్ల పాదాల ముందు మీ తెల్ల కుందేలు కూడా వెలవెలపోతున్నట్టు అనిపిస్తుంది. ఇలాంటి ఎన్నో అనుభూతులు, నేను పొందిన అనుభూతిని, ఆ అవ్యక్త భావాన్ని, అనిర్వచనీయమైన ఆనందాన్ని వ్యక్తం చెయ్యాలంటే బహుశా అక్షర రూపంలో చెప్పలేనేమో. ఎన్నో నిద్రలేని రాత్రులు, నిరాశతో నిండిన పగలు, నిస్సారంగా రోజులు గడుస్తున్నాయి. మదిలో ఇది అని చెప్పలేని భావం. ఇది పలికే భాష మౌనం. ఇలా అంతు తెలియని అంతర్మథనం నుంచి ఉద్భవించినదే అమృత తుల్యమైన ప్రేమ. ఈ మనో సంఘర్షణ రోజు రోజుకి పెరిగిపోతోంది. మౌనంగా ఆరాధించే ఓపిక లేదు. రేపు ఉగాది, నూతన సంవత్సరం. ఈ కొత్త సంవత్సరం మన ప్రేమకు, కలయికకు శుభారంభం కావాలని నా ఆకాంక్ష. మీ అభిప్రాయం కొరకు ఎదురు చూస్తూ చైతన్య. చైతన్య గారికి చేదు తీపి కలయికే జీవితం. నేను చెప్పబోయే విషయం ఉగాది పచ్చడిలో చేదులా భావించి నన్ను అర్థం చేసుకుంటారని కొన్ని చేదులాంటి నిజాలు మీ ముందుంచుతున్నాను. బ్యాచిలర్స్ కి ఇల్లు ఇవ్వడానికి సాధారణంగా ఇష్టపడరు. ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుందని ముందుగానే ఊహిస్తారు. కాబట్టి ముందు అమ్మ వాళ్ళు విముఖత చూపిస్తే, నాన్నగారు మనకు పిల్లలున్నారు, వాళ్ళు రేపు ఉద్యోగాల పేరిట బయటికి వెళితే ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైతే మనం ఎలా ఫీల్ అవుతాం? అందరూ ఒకేలా ఉండరు
అని నచ్చజెప్పారట. బామ్మ ఇంట్లో అమ్మాయి అని ఏదో చెప్పబోతే కత్తి ఎంత పదులుగా ఉన్నా దాని పిడిని ఏమీ చేయలేదు అని అన్నారట. మీరు కూడా చాలా జెంటిల్గా కనబడ్డారట. టీనేజ్ కుర్రాడు కూడా కాదు, అన్నీ తెలిసిన వాడు అని ఎన్నో తర్జన భర్జనల అనంతరం మేడ మీద గది మీకిచ్చారు. నాన్నగారి ఆదర్శాన్ని, ఇంట్లో వాళ్ల మంచితనాన్ని, నమ్మకాన్ని మీరు వమ్ము చేశారు. ఇప్పుడు ఈ ప్రేమలేఖ విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా? అసలే అమ్మాయి పెళ్లి విషయమై కృంగిపోయి ఉన్నారు. ఎందుకు అని ఆశ్చర్యపోతున్నారా? పైకి తెల్లగా అందంగా కనబడే మంచు పర్వతం వెనుక అంతర్ప్రవాహం ఉండొచ్చు, లావా ఉండొచ్చు. నేను కూడా అంతే. ఈ రేఖకు కళ్యాణ రేఖ లేదు. లేదు చైతన్య గారు. ఎంతో ఘనంగా పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెళ్లి వారం ఉంది అనగా వెడ్డింగ్స్ డిస్ట్రిబ్యూషన్స్ కి వెళ్లిన అతను యాక్సిడెంట్లో పెళ్లి పందిరి పేక మేడలా కూలిపోయింది. జీవిత కాలపు అనుభూతిని మిగల్చవలసిన పెళ్లి జీవిత కాలపు విషాదాన్ని మాత్రమే మిగిల్చింది. నష్ట జాతకురాలు అని లోకం ముద్ర వేసింది. పెళ్లయ్యాక ఈ ఘోరం జరగలేదు అని సర్ది చెప్పుకుని ఆ కొండంత విషాదంలో, దురదృష్టంలో ఘోరంత అదృష్టాన్ని వెతుక్కుని జీవోత్సవాలుగా బ్రతుకుతున్నాం. కష్టసుఖాల కలయికలోనే జీవిత మాధుర్యం ఉందని అనుకోవడం తప్ప ఏమీ చెయ్యలేని నిస్సహాయత. సంబంధాలు రావడం మానేశాయి. కారణం అమ్మాయి నష్టజాతకురాలు. నేను కళ్ల ముందుంటే ఇంకా కృంగిపోతారని బీఈడీ సీట్ సంపాదించి ఈ పరిసరాలకు దూరంగా వెళ్లిపోయాను. ఇప్పుడే కాస్త కోరుకుంటున్నాం. మళ్లీ ప్రేమ పెళ్లి అని ఆ పీడకలను గుర్తు చేయకండి ప్లీజ్. నాకు కూడా ఏ కోరికలు లేవు. బీఈడీ పూర్తి చేసి ఏ అరకులోయకో వెళ్లి అక్కడ అమాయకులైన గిరిజన ప్రజలకు, నిరక్షరాస్యులకు నాకు తోచిన విధంగా ఏదో సహాయం చేస్తూ ప్రశాంతంగా నిష్కల్మషమైన మనుష్యుల మధ్య జీవించాలన్న ఆకాంక్ష తప్ప మరి ఏ విధమైన ఆలోచనలు లేవు. ఇక వీణ అంటారా? దురదృష్టపు అపశృతిలో, ఒంటరితనంలో నాకు చేదోడు వాదోడుగా ఉండే అత్యంత ప్రియనేస్తాలు ఈ వీణ, ఆ నోరులేని మూగజీవాలు. మనిషిలో ఏదో ఒక ఆకర్షణను, అందాన్ని చూసి ప్రేమించడం చాలా తప్పు. అందంతో పుట్టిన ప్రేమ అందంలాగానే శాశ్వతం కాదు. చైతన్య గారు, మీరు ప్రేమ అని భ్రమపడుతున్నది నిజానికి ప్రేమ కాదు, ఇన్ఫాచ్యుయేషన్. మీ మనసు నొప్పించినందుకు క్షంతవ్యురాల్ని. నన్ను అర్థం చేసుకునే అమృత హృదయం మీకుందని అపార్థం చేసుకోరని ఆశిస్తూ రేఖ. ఉత్తరం చదవడం పూర్తి చేసిన చైతన్య శిలలా ఉండిపోయాడు. ఉషోదయ వేళ శుభ సంకల్పం ఆడియో క్యాసెట్లో లెటర్ పెట్టి పంపిస్తే పాజిటివ్ రిప్లై అని ఎంతో సంతోషించాడు తను. ఆ ఆనందం ఒక్క అరక్షణం కూడా నిలవలేదు. తను ఎన్ని ఊహించుకున్నాడు. మౌనాన్ని అర్ధాంగీకారమని భ్రమపడి అర్ధాంగిని చేసుకోవాలని ఎన్నో కలలు కన్నాడు. ప్రేమించబడడం ఒక వరం రేఖ అని నచ్చజెప్పాలా? ఒంటరితనపు అంధకారంలో క్రాంతి రేఖ అయి జీవితాన్ని కాంతిమయం చేస్తుందని ఎన్నో ఊహించుకున్నాడు తను. అంతం లేని ఆలోచనలతో ఎంతసేపు అలా కూర్చున్నాడో అతనికే తెలియదు. ఒక హృదయం స్తంభింపచేయాలన్నా అది కేవలం ఒక స్త్రీకే సాధ్యం అన్న సత్యం అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు చైతన్య. ద్వారం దగ్గర అలికిడైతే అటు చూసిన చైతన్య తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. ఎదురుగా రేఖ. ఎందుకొచ్చిందో తెలియని స్థితి. ఆమె చేతులు కదిలాయి. 2 అరచేతులను గోరింటాకు పెట్టుకున్న చేతులను చూపిస్తున్నట్టుగా దగ్గరకు చేర్చి చూపించింది. రెడ్ స్కెచ్తో వ్రాయబడిన అక్షరాలను చదివిన చైతన్య ముఖంలో వెలుగు. మళ్లీ చదివాడు. సారీ, ఏప్రిల్ 1 అని వ్రాయబడి ఉంది. అంతవరకు తెలియలేదు అతనికి ఆ రోజు ఉగాది మాత్రమే కాదు, ఏప్రిల్ 1 అని కూడా. అల్లరిగా నవ్వుతోంది రేఖ. ఐ టూ లవ్ యూ అని చెప్పేసి గిరుక్కున వెనుతిరిగి వెళ్లిపోబోయిన రేఖ కాలు స్లిప్ అయి ముందుకు తూలి పడిపోవడంతో ఆమెను పడకుండా అతను 2 చేతులతో అందుకోవడం క్షణంలో జరిగిపోయింది. ఆమె సెన్స్ ఆఫ్ హ్యూమర్ ను మనస్ఫూర్తిగా అభినందించాడు. ఒక మౌనం పలికిన వేళ, ఒక సుమధుర స్వప్నం నిజమైన వేళ. సృష్టిలో తీయనిది మధురమని మాత్రమే తెలిసిన చైతన్య రేఖలకు అంతకన్నా తీయనిది అధరామృతం అని తెలిసిన క్షణం. అపురూపమైన ఆ కలయికకు అది ఆరంభం మాత్రమే. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.